అవుతుంది, మినిమైజ్ చేయండి. OBD4కి వెళ్ళండి. OBD4 /n OBD4 /n OBD4 డైరెక్ట్ గా ఇవ్వండి. క్యాపిటల్ యూజ్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏమున్నాయి? సన్డ్రీ క్రెడిటర్స్ ఎక్కడ చూడండి. సన్డ్రీ క్రెడిటర్స్ సన్డ్రీ అంత ఫాస్ట్ మూవ్ చేయకండి. ఇక్కడ ఎక్కడ ఉంటుంది, మీరు కిందకి వెళ్ళి వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. సన్డ్రీ క్రెడిటర్స్ ఇక్కడ చూసారా? లాస్ట్ వన్, సెకండ్ వన్ క్రెడిటర్స్. సన్డ్రీ క్రెడిటర్స్ అంటే వెండార్స్ అనమాట. 400 501 క్రియేట్ చేయండి. 400 501 పైన క్రియేట్ చేయండి. FS00 400 501 న్యూ సెషన్ అయినా తీసుకోండి. 400 501 క్రియేట్ పైన క్లిక్ చేయండి. 400 501 400 కదా? 440 కాదండి. 400 591 కరెక్ట్ గా ఇవ్వండి. 400 591 /n FS00 /n FS00 ఇవ్వండి. రాంగ్ అవుతుంది అపర్ణ గారు. /n FS00 కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. /n FS00 ఇవ్వండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. 400 591 అంతేనా? నెంబర్ కరెక్ట్ గా ఇవ్వండి. 400 కంటిన్యూ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి అకౌంట్ గ్రూప్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. సన్డ్రీ క్రెడిటర్స్ తీసుకోండి. సన్డ్రీ క్రెడిటర్స్ అంటే దేని కింద వస్తారు? బ్యాలెన్స్ షీట్. సర్వీస్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ చేయండి. క్యాపిటల్ యూజ్ చేయండి. క్రింద కూడా ఇవ్వండి. సర్వీస్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి కదా. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001 తర్వాత ఏం చేయాలి? ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ మీకు నేను చెప్పాను. పోస్ట్ అది అవసరం లేదు మేడం. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ కూడా అవసరం లేదు. దాని కింద రికన్సిలేషన్ అకౌంట్ అసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ కి రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. వెండార్ది కాబట్టి వెండార్ ఇస్తున్నాను. వెండార్ ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ G0 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ షార్ట్ కి 001. G001 G067 అవసరం లేదు. ఇంతకుముందు G067 తీసుకున్నాం. G001 ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇవ్వండి. సేవ్ చేయండి. ఓకే, సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తున్నాను. అలాగే చేస్తున్నాను. వెయిట్ ఓ పని చేయండి. అక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇంకొక ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఎడిట్ ఎలా చేస్తాము? ఇక్కడ చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ రెడీ ఫర్ ఇన్పుట్ అని చూడండి. లాస్ట్ లో దాని కింద, దాని పైన అది తీసుకోవాలి. ఓకేనా? సేవ్ చేయండి. ఇది మ్యాండేటరీగా తీసుకోండి, ఎక్స్ట్రా. ఓకే, ఒకటి అయిపోయింది. తర్వాత ఏం చేస్తున్నాము? ఇంకొక వెండార్ కూడా క్రియేట్ చేస్తున్నాం అదే విధంగా. ఇన్వెంటరీ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఇచ్చాము సర్వీస్ వెండారా. నెంబర్ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ చూడాల్సిన పని లేదు. ఈ సెషన్ క్లోజ్ చేయండి. మేడం అపర్ణ గారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ రండి. ఫస్ట్ టైం ఇచ్చాం పైన
సర్వీస్ వెండర్ కదా. నెక్స్ట్ ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. నెంబర్ ఇవ్వండి 400,592. కంటిన్యూ చేయండి. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఏం తీసుకోవాలి? సండ్రీ క్రెడిటర్స్ తీసుకోవాలి. డెబిటర్స్ క్రెడిటర్స్ కరెక్టే. బ్యాలెన్స్ షీట్ తర్వాత ఏమొస్తుంది? సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సార్ ఇన్వెంటరీ కదా సార్? ఇన్వెంటరీ అకౌంట్ ఫస్ట్ ఇన్వెంటరీ చేసాం కదా. సర్వీస్ చేసినాం సార్. సర్వీస్ ఇన్వెంటరీ, ఐఎమ్ సారీ, ఇన్వెంటరీ కరెక్ట్. ఇన్వెంటరీ ఇవ్వండి. ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ కరెక్ట్, వెరీ గుడ్. నేను ఎప్పుడైనా మిస్టేక్ చేస్తుంటాను చెప్పండి. ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోవాలి, రికన్సిలేషన్ అకౌంట్. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ రికన్సిలేషన్ అకౌంట్ రెడీ ఫర్ ఇన్పుట్ అదొకటి తీసుకోండి. సేవ్. సో మనం ఏం చేసాము? 2 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. సర్వీస్ రిలేటెడ్ సంబంధించిన ఒక రికన్సిలేషన్ అకౌంట్, ఇన్వెంటరీకి సంబంధించిన ఒక రికన్సిలేషన్ అకౌంట్, ఈ 2 క్రియేట్ చేసాం. అప్పుడు ఏం చేద్దాం? వెండర్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. XK01 వెళ్ళండి. వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01. వెళ్ళారా? ఇక్కడ ఏం చేయాలి? అది ఎందుకు డ్రాప్ డౌన్ చేస్తారు అపర్ణ గారు? అది కాదు కదా. ఇక్కడ ఏం చేయాలి? అకౌంట్ గ్రూప్ తీసుకోవాలి. డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్ ఇవ్వాలి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇస్తే వస్తుంది మీది. అవన్నీ అవసరం, వెతుక్కోవాల్సిన అవసరం లేదు. డొమెస్టిక్ వెండర్ అదేనా? కరెక్టేనా? కరెక్ట్ ఇచ్చారు కదా. ఎంటర్ చేయండి. ఓకేనా? డొమెస్టిక్ వెండర్ గ్రూప్ తీసుకున్నాం. తర్వాత ఎంటర్ చేశారు. చేయండి, ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ తీసుకోండి. అపర్ణ ఇవ్వండి. అపర్ణ గ్రూప్, అపర్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో ఒకటి ఇవ్వండి. అపర్ణ ఎంటర్ప్రైజెస్. ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ కిందకి రండి. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ అవన్నీ ఫిల్ చేయండి. స్ట్రీట్, హౌస్ నంబర్, అక్కడ లెటర్స్ ఇవ్వకూడదు. ఫ్లాట్ నెంబర్ దగ్గర ఆటోమేటిక్గా ఓన్లీ నెంబర్సే ఇవ్వాలి. అక్కడ ఏముంది మనకి ఎట్లా ఉంది చూడండి. ఫస్ట్ హౌస్ అడుగుతున్నారు. ఓకే, 20 ఇస్ ఫైన్. ఏదో ఒకటి. సిటీ ఇవ్వండి. కంట్రీ, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ ఇక్కడ ఏం చేయాలి? మనం రికన్సిలేషన్ అకౌంట్ ని ఇవ్వాలి. ఏమి ఇస్తున్నాను చూడండి. సర్వీస్ వెండర్ తీసుకోండి. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఓకేనా? సర్వీస్ వెండర్ ఇచ్చారు. తర్వాత షార్ట్ కీ ఆప్షనల్ 012. తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A1.
ఇచ్చాం. ఓకేనా, ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్ 0001 అండ్ టాలరెన్స్ గ్రూప్. ఎంటర్ ఎంటర్. ఎస్ అనండి. ఎస్ పైన క్లిక్ చేయండి. వెండర్ వాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. వెండర్ వాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. క్లియర్ కదా, అది వెండర్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి, డిఫైన్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా, సో రికన్సిలేషన్ డిఫైన్ చేస్తున్నాం. ఈ ఒక రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఎలా ఉండాలనేది ఇక్కడ డిఫైన్ చేస్తున్నాము. దానికన్నా ముందు ఒక ఇంటర్వ్యూకి వచ్చిన ఒకటి ఉంది, ఫార్వర్డ్ చేస్తాను చూడండి. కాపీ చేసి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లాస్ట్ చేయండి, చూద్దాం, డిస్కస్ చేద్దాం ఒక 1 minute. ఇది చాట్ బాక్స్ లో ఉంది, కాపీ పేస్ట్ చేయండి. చూడండి, how we will be mapping alternative reconciliation account. How we will be mapping alternative reconciliation account. కాన్సెప్ట్ క్లిక్ చేయండి, మనకు కనిపించట్లేదు. సో ఇది ఒకటి అనమాట, క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. లేదంటే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. హౌ we will be mapping alternative reconciliation account. లేదంటే వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. మేడం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనమాట. ఏం చేస్తారు, ఆన్సర్ ఏం చెప్పాలి. ది వెండర్ రిక్వైర్డ్ సమ్ టైమ్స్ we will post the service related invoices, sometimes inventory related invoices. That time alternative reconciliation account is required. ఒక్కోసారి ఏమవుతుంది, వెండర్ కి సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసేటప్పుడు సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. అలాగే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ ఎంట్రీస్ పోస్ట్ చేసే టైంలో ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. అదనమాట. సో ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఏ టైప్ ట్రాన్సాక్షన్ కి ఆ టైప్ కి సంబంధించిన రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాము. ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్, సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని తీసుకోవడానికి మనకి ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇది. ఓకేనా, ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ చేద్దాం, అంటే అసైన్ చేద్దాం. ఇది ఎలా చేయాలనే చూడండి. 2 రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా, వాటిని అసైన్ చేద్దాం. ఎస్పిఆర్ఓ వెళ్ళండి. ఎస్పిఆర్ఓ /n ఎస్పిఆర్ఓ ఇవ్వాలి. /n కామన్ గా ఇవ్వాలి. /n ఎస్పిఆర్ఓ IMG implementation guide. Financial accounting new. Financial accounting new. Account receivable and account payable. Financial accounting new. Account receivable and account payable. ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఇంకోటి, పోస్ట్ విత్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. పోస్టింగ్స్ విత్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. డిఫైన్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఇది టీ కోడ్ ఉండదు, దీనికి సరిగా వర్క్ అవుతుంది, పాత్ ద్వారా వెళ్ళాలి. కంటిన్యూ చేయండి.
న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీరు డ్రాప్ డౌన్ చేయండి. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇస్తున్నాను నేను. ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఎంటర్ సేవ్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? వెండర్కి పేమెంట్ చేయాలి. సేవ్ చేశారు కదా, FB60కి వెళ్ళండి. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ అయితే సర్వీసెస్కి దేనికి ఎలా పే చేయాలో చూద్దాం. FB60. సో వెండర్ క్రియేట్ చేసాం కదా ఒక వెండర్, ఆ వెండర్ తీసుకోండి. అప్పర్నా క్రియేట్ చేశారు మీరు, అదేనా? డేట్ ఇవ్వండి, ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి కింద. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వకండి, ఎంటర్ ఇవ్వకుండా చేయండి. కింద రా మెటీరియల్ తీసుకోండి. సో రా మెటీరియల్ అంటే ఇన్వెంటరీ కదా, ఇవ్వండి. రా మెటీరియల్ తీసుకోండి. సో ఇది రా మెటీరియల్, ఓన్లీ రా మెటీరియల్కి సంబంధించిన మాత్రమే రికన్సిలేషన్ అకౌంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. అమౌంట్ కూడా ఇవ్వండి. ఎంటర్ ఇవ్వకండి, అమౌంట్ ఇవ్వండి చెప్తాను. పైన టాప్ లో డీటెయిల్స్ అని చూడండి, టాప్ లో డీటెయిల్స్, అది కదా దాని కింద డీటెయిల్స్, అది ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. జిఎల్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తాను నేను? ఇన్వెంటరీ రిసీవ్ చేస్తున్నాను కాబట్టి ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటున్నాను. అర్థమైందా? ఇన్వెంటరీ అనమాట, ఇన్వెంటరీ పర్చేజ్ చేస్తున్నాను. రా మెటీరియల్ అంటే ఇన్వెంటరీ కదా. ఫస్ట్ ఇవ్వండి. సిమ్యులేట్ చేయండి. ఎంటర్ సిమ్యులేట్, సేవ్. సో రా మెటీరియల్ పోస్ట్ చేశాను కాబట్టి నేను ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని తీసుకున్నాను. అలాగా సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాడు ఈ వెండర్. ఈ వెండర్ మనకు గూడమోడ్ రెంట్కి ఇచ్చాడు, రెంట్ పే చేయాలి ఈ వెండర్కి. వెండర్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లయర్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ ప్రొవైడర్స్. సేమ్ వెండర్ తీసుకోండి. సో రెంట్కి ఇచ్చేసాడు ఈయనకి రెంట్ పే చేయాలి నేను. అప్పుడు ఏం చేద్దాం చూడండి. డేట్ ఇవ్వండి. క్లియరింగ్స్ మీరు చేయండి, నేను చెప్పాను, మీకు చాలా చెప్పాను, మీకు తెలుసు కదా ఎలా చేయాలో. రెంట్ తీసుకోండి, రెంట్ అకౌంట్. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము, రెంట్ చేస్తే కనుక రెంట్ కూడా వెండర్ కింద సర్వీస్ ప్రొవైడ్ చేసినట్లే. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. డీటెయిల్స్ డ్రాప్ డౌన్ చేయండి. సర్వీస్ ఇన్వాయిస్ చూస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ఉందా, ఆటోమేటిక్గా మనం తీసుకుంది, ఆటోమేటిక్గా ఫస్ట్లో ఇచ్చేసాం అనమాట. సో అదే ఇన్వెంటరీ అయితే మీకు ఏది కావాలంటే అది వాడుకుంటారు. ఏ రికన్సిలేషన్ అకౌంట్ కావాలంటే అది వెండర్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని అడుగుతారు. సర్వీసెస్ కన్నిటికీ కూడా ఒక బిల్ ఇమ్మంటాడు, ఇన్వెంటరీకి సంబంధించి ఒక బిల్ ఇమ్మంటాడు, దేనికది సపరేట్ గా తీసుకుంటాం అనమాట. ఓకే, ఎంటర్ సిమ్యులేట్ అండ్ పోస్ట్. కంప్లీట్ ఇలా చేస్తాం. ఇది ప్రాసెస్ అన్నమాట టోటల్ గా. అర్థమైందా లేదా కాన్సెప్ట్? ఎస్ సార్ నో?
రైట్. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకోటి చేద్దాము. మోహన్ రెడ్డి సిలబస్ కాపీ ఒకటి, సిలబస్ కాపీ మోహన్ రెడ్డి లెఫ్ట్ అయిపోయారంటే రికార్డింగ్ ఆఫ్ చేయండి. మోహన్ రెడ్డి లెఫ్ట్ అయిపోయారండి. ఓ మై గాడ్, ఎందువల్ల మోహన్ రెడ్డి ఏమైంది? దీనికి మేబీ రీజాయిన్ అవుతాడేమో, చూద్దాం. వాట్ హ్యాపెన్? ఓకే సరే, ఇంకో కాన్సెప్ట్ ఉంది, డిస్కస్ చేద్దాం. 2 minutes వెయిట్ చేయండి. సిలబస్ కాపీ ఉందా మీ దగ్గర? సాటర్డే రోజు హాలిడే అండి. సాటర్డే అవైలబుల్ ఉన్నాను. మీకు ఏదన్నా వేరే వర్క్ ఏదన్నా ఉంటే కనుక ప్లాన్ చేసుకోండి. సాటర్డే 30. ఓకే, 30 రోజున హాలిడే. సాటర్డే 1 minute. మీకు ఇంకోటి చెప్పాలి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉందన్నమాట, అది చెప్పాలి. టైప్స్ ఆఫ్ కరెన్సీస్, కాన్ఫిగరేషన్, టైప్స్ ఆఫ్ కరెన్సీస్. మోహన్ రెడ్డి టైప్స్ ఆఫ్ కరెన్సీస్ కూడా, టైప్స్ ఆఫ్ కరెన్సీస్ కలర్స్ చేంజ్ చేసుకోండి. మీ దాంట్లో సిలబస్ కాపీ ఉంది కదా, టైప్స్ ఆఫ్ కరెన్సీ అని ఉంటుంది, కలర్ యాడ్ చేసుకోండి, అంటే కంప్లీట్ అయినట్లు. ఓకేనా మేడం? నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఇమేజ్ లో ఏమైతే నేను టైప్ చేసి మీకు ఇస్తున్నానో ఇది మొత్తం చదవండి. ఏది కూడా మిస్ చేయదు, ఒక్క పాయింట్ కూడా మిస్ చేయదు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్. ఈసీసీ ఎన్ని కరెన్సీస్, రికార్డింగ్ ఆన్ చేయండి. ఈసీసీ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? ఈసీసీ అయితే 3 currencies. S/4HANA అయితే 10 currencies. 10 కరెన్సీస్. వెరీ గుడ్. సో ఇది మ్యాండేటరీ క్వశ్చన్ ఇంటర్వ్యూలో. ఈసీసీ ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? స్కైప్ మినిమైజ్ చేయండి మేడం, లేదా ఎస్ఏపి మనకి స్కైప్ మినిమైజ్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చెప్పాను కదా, చేయలేదు కదా, ఐఎమ్ సారీ. 1 minute. ఎవరైనా ఏవో సింబల్స్ పెడుతున్నారు, ఎవరతను? బై మిస్టేక్ లో చేశారేంటి? ఈసీసీ ఎన్ని కరెన్సీ సపోర్ట్స్? గెస్ట్ యూజర్స్ ఎవరు ఉన్నారు గ్రూప్ లో? గెస్ట్ యూజర్స్ ఎవరు? గెస్ట్ యూజర్ ఎవరైనా? ఓకే, ఈసీసీలో ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? S/4HANAలో ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? ఈసీసీలో 3 కరెన్సీస్, S/4HANAలో 10 కరెన్సీస్ అనేది సపోర్ట్ చేస్తుంది, మీకు తెలుసు ఆల్రెడీ. నేను మీకు ఒకటి స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఐఎమ్ సారీ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓపెన్ చేయండి, ఇది మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకోండి వెంటనే. సో మొత్తం చదువుకోండి మీరు, నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను కొన్ని పాయింట్స్ వీటిలో. డౌన్లోడ్ చేయండి మేడం, డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఎవరు నన్ను మ్యూట్ చేశారు? ఎవరో మ్యూట్ చేస్తున్నారు, ఎవరో గెస్ట్ యూజర్ జాయిన్ అయ్యారు, ఎవరో ఒక ఆయన. చూడండి, కరెన్సీ టైప్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి, మీకు తెలుసు. అలాగే కరెన్సీస్ వల్ల ఉపయోగం ఏంటి? ఫస్ట్ మీకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మొత్తం చదవండి మీరు. తర్వాత ఈసీసీ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్. ఇన్ ఈసీసీ వెర్షన్ ఈ సపోర్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. చూపించండి ఎక్కడ ఉందో అది. తర్వాత ఇన్ S/4HANA వెర్షన్ ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? S/4HANA అరౌండ్ 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే కంపెనీ కోడ్ లెవెల్లో 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది S/4HANA వెర్షన్. S/4HANA ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ కింద చూడండి కరెన్సీస్ ఏమున్నాయి చూడండి. స్క్రీన్ షాట్ అని చూస్తారా? ఇది S/4HANA సర్వర్ లో తీసిన స్క్రీన్ షాట్ ఇది. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ఉన్నాయి, అరౌండ్ 10 కరెన్సీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్లీ కొన్ని ఓన్ గా కూడా క్రియేట్ చేస్తారు. డాక్యుమెంట్ కరెన్సీ అంటే తెలుసు మీకు ఆల్రెడీ. డాక్యుమెంట్ కరెన్సీ ఎక్కడ ఉంది? ఫస్ట్ లో ఉంది చూడండి, డాక్యుమెంట్ కరెన్సీ మీకు తెలుసు ఇది. తర్వాత కంపెనీ కోడ్ కరెన్సీ అన్నా కూడా తెలుసు. తర్వాత కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ, కంట్రోలింగ్ ఆబ్జెక్టివ్ కరెన్సీ, ఇట్లా చాలా ఉంటాయండి. బట్ మీరు వీటిలో కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ కరెన్సీ ఏంటనేది 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ఉన్నాయి. ఈసీసీలో అయితే
టోటల్ గా ఎన్ని ఉన్నాయి 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA అయితే 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. డాక్యుమెంట్ కరెన్సీ ఉంది. డాక్యుమెంట్ కరెన్సీ అంటే ఏంటో తెలుసు కదా మీకు, నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను. డాక్యుమెంట్ కరెన్సీ మీన్స్ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అన్నా డాక్యుమెంట్ కరెన్సీ అన్నా ఒకటే. FB50లో పోస్ట్ చేసిన, FB60లో చేసిన, FB70లో చేసిన ఇవన్నీ కూడా డాక్యుమెంట్ కరెన్సీ. మీకు తెలుసు, అడిగినప్పుడు చెప్పాలి. తర్వాత లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి? కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో తీసుకుంటాం. వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ ఇట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ టైప్ ఎంత ఉంటుంది? 10 ఉంటుందండి. కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ మీకు తెలుసు, 10 అని చెప్పాను మీకు ఇంత ముందు. ఎందుకు ఉపయోగపడుతుంది ఈ కంపెనీ కోడ్ కరెన్సీ? యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన అదే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో క్రియేట్ చేసింది అనమాట. ఓకే, తెలుసు మీకు. నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ ఏంటి? గ్రూప్ కరెన్సీ ఈజ్ యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ ఈజ్ అసైన్డ్ ఎట్ క్లయింట్ లెవెల్ అనమాట. ఓకేనా? గ్రూప్ కరెన్సీ అనేది దేనికి సంబంధించింది? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఏటీ కోడ్ లో ఉపయోగించాం. SCC4 కింద SCC4 ఉంచండి. SCC4 లోకి వెళ్ళండి. గ్రూప్ కరెన్సీ చూద్దాం ఒకసారి. SCC4 800 సెలెక్ట్ చేయండి. క్లయింట్ నంబర్ 800 ఉంది కదా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఉంది, అక్కడే ఉంది, అవసరం లేదు మీరు. డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి పైన సెలెక్ట్ లో ఉందా? ఇక్కడ GBP ఉంది. అంటే GBP అంటే ఎవరు చెప్తారు? GBP వాట్ ఈస్ మీన్ బై GBP? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నో, కరెన్సీ చెప్తున్నాను. పౌండ్. గ్రేట్ బ్రిటన్ పౌండ్ అంటారు దాన్ని. గ్రేట్ బ్రిటన్ లో ఏమి ఉపయోగిస్తారు? పౌండ్స్ ఉపయోగిస్తారు. గ్రేట్ బ్రిటన్ పౌండ్ అంటారు. యాక్చువల్లీ మన అక్కడ USD ఉంటుంది. అంటే ఏదైతే తీసి చేంజ్ చేస్తూ ఉంటుంటారు, ఎవరొకరు మారుస్తూ ఉంటుంటారు. ఓకేనా? USD ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మీకు తెలుసు ఆల్రెడీ. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? USD అనేది దేనికి ఉపయోగపడుతుంది? కరెన్సీ అనేది రిపోర్టింగ్ పర్పస్ అన్నమాట. రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి? మొత్తం ఇచ్చాను, ఓపెన్ చేయండి. గ్రూప్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ కరెన్సీ ఈజ్ యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ ఈజ్ అసైన్డ్ ఎట్ క్లయింట్ లెవెల్. 800 కి అసైన్ చేస్తే కనుక 800 అవుతుంది. ఓకేనా? అలాగే గ్రూప్ కరెన్సీ అనేది కన్సాలిడేషన్ పర్పస్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ గ్రూప్ కరెన్సీ ఈజ్ యూజ్డ్ ఫర్ కన్సాలిడేషన్ ఇన్ SAP. దాని పర్పస్ ఉపయోగపడుతుంది. కన్సాలిడేషన్ అంటే ఏంటి? మిక్స్ చేస్తారు. కంపెనీ కోడ్స్ అన్ని మిక్స్ చేసేసి ఫైనల్ గా ఏం చేస్తారు? కన్సాలిడేషన్ పర్పస్ అన్ని మిక్స్ చేసేసి ఫైనల్ గా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేస్తారు అనమాట. తర్వాత చూడండి, హార్డ్ కరెన్సీ అండ్ ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, ఇవి కూడా ఉన్నాయి. సో హార్డ్ కరెన్సీ అంటే ఏంటి? హార్డ్ కరెన్సీ ఏంటి? ఇది కొన్ని కంట్రీస్ లో స్పెసిఫిక్ గా యూజ్ చేస్తారు. SPRO లోకి వెళ్ళండి. SPRO SPROకి వెళ్ళారు కదా. SAP నెట్వేవర్ జనరల్ సెట్టింగ్స్, ఇక్కడ కాదు, పైనే ఉంది అపర్ణ, పైన ఉంది చూడండి. SAP నెట్వేవర్ జనరల్ సెట్టింగ్స్, సెట్ కరెన్సీస్ కాదు, జనరల్ సెట్టింగ్స్ లో సెట్ కంట్రీస్ ఎలాబరేట్ చేయండి. ఇక్కడ ఏమని చూడండి, డిఫైన్ కంట్రీ ఇన్ SAP సిస్టమ్, డిఫైన్ కరెన్సీ ఇన్ మై SAP సిస్టమ్. ఎగ్జిక్యూట్ చేయండి. ఫస్ట్ డే పొజిషన్కి వెళ్ళి ఇండియా తీసుకోండి.
ఇవి కొన్ని వాడుతుంటారు. హార్డ్ కరెన్సీ అండ్ రెండు ఉంటాయి చూడండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి కంపెనీ పైన, ఇండియా పైన డబుల్ క్లిక్ చేయండి. కొన్ని కంట్రీ పర్పస్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఎక్కడ చూడండి, కింద ఉంది. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఏదైనా కావాలంటే అసైన్ చేసుకుంటారు, లేదంటే హార్డ్ కరెన్సీ యూఎస్డి తీసుకున్నారు. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ఉన్నాయి. మీరు డబుల్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, క్లోజ్ చేసేయండి, అవేమి ఇవ్వకండి మీరు. చూడండి, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ 2ని చూపించండి మేడం. ఇండెక్స్ బేస్డ్ కర్సర్ బ్లింక్ అవుతుంది, చూపించండి. ఇండెక్స్ బేస్డ్ అది, తర్వాత హార్డ్ కరెన్సీ 2 ఉన్నాయి అన్నమాట. సో ఇవేంటి? ఇండెక్స్ బేస్డ్ హార్డ్ కరెన్సీ అంటే ఏంటి? కంట్రీ స్పెసిఫిక్, ఇట్స్ కంట్రీ స్పెసిఫిక్ అండ్ యూజ్డ్ ఫర్ కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. అంటే కొన్ని కంట్రీస్ కి సపరేట్ గా ఏదైనా కంట్రీ పర్పస్ అంటే కంట్రీ వైజ్ ఏదైనా డాక్యుమెంట్ కరెన్సీ తీసుకుని చేయాలనుకోండి, రిపోర్ట్స్ ఏమైనా జనరేట్ చేసుకోవాలంటే కంట్రీ స్పెసిఫిక్ అనేది ఉపయోగిస్తారు. అంటే ఇవి మిమ్మల్ని అడగకపోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మోర్ దాన్ 6 years ఎక్స్పీరియన్స్ పెట్టారనుకోండి, అవసరం అవుతుంది. ఏంటిది హార్డ్ కరెన్సీ అంటే? మీనింగ్ ఏంటి చూపించండి, ఇమేజ్ లో ఓపెన్ చేసి చూపించండి. ఇట్ ఈస్ కంట్రీ స్పెసిఫిక్ అండ్ యూజ్డ్ ఫర్ కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ లైక్ రిపోర్ట్స్ అన్నమాట. అది 4th పాయింట్. హార్డ్ కరెన్సీ అంటే ఏంటి? ఇట్ ఈస్ కంట్రీ స్పెసిఫిక్ అండ్ యూజ్డ్ ఫర్ కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ లైక్ రిపోర్టింగ్ పర్పస్. దిస్ కరెన్సీ విచ్ ఈస్ అసైన్ ఎట్ కంట్రీ లెవెల్లో అసైన్ చేస్తాం. తర్వాత ఇంకోటి ఏముంది? హార్డ్ కరెన్సీ ఉంది. హార్డ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? హార్డ్ కరెన్సీ దిస్ హార్డ్ కరెన్సీ ఎక్కడ ఉంది? హార్డ్ కరెన్సీ అంటే ఇది కూడా దిస్ కరెన్సీ ఈజ్ అసైన్ టు కన్సాలిడేషన్. సారీ, ఏం చదవండి, కాన్స్టెంట్స్. Index based currency. This currency is assigned to countries in case of high inflation in the country. High inflation. This currency is assigned in. మళ్ళీ చదవండి, ఇక్కడ ఏంటది? This currency is assigned in. This currency is assigned. Index based currency. This currency is assigned to countries in case of high inflation in the countries. High inflation in the countries అన్నాడు. చూడండి, అంటే ఏంటి? దిస్ కరెన్సీ ఈజ్ అసైన్ టు కంట్రీస్ ఇన్ కేస్ ఆఫ్ హై ఇన్ఫ్లేషన్ ఇన్ ది కరెన్సీ, ఇన్ఫ్లేషన్ ఇన్ ది కంట్రీస్ అన్నాడు. అంటే హై ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎక్కడ అంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మెక్సికో ఉందనుకోండి, మెక్సికో లాంటి కంట్రీస్ లో డాలర్ వాల్యూ లేదంటే వాళ్ళ ఇంటర్నేషనల్ కరెన్సీ వాల్యూస్ చాలా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు యుక్రెయిన్ ఉంది, యుక్రెయిన్ లో వార్ జరుగుతుంది, ఏమవుతుంది? చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇండియాలో ఒక గవర్నమెంట్ పై ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, గమనించండి, ఏమవుతుంది? స్టాక్ మార్కెట్ పడిపోతుంది. అంటే అటువంటి సిచ్యువేషన్ లో ఇటువంటి హార్డ్ బేస్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అనేది ఉపయోగిస్తారు. ఈ పాయింట్ మీకు తెలుసు, క్లియర్ కదా? ది కరెన్సీ ఈజ్ అసైన్ టు కంట్రీస్ ఇన్ కేస్ ఆఫ్ హై ఇన్ఫ్లేషన్ ఇన్ ది కంట్రీస్ అన్నాడు. అంటే ఏంటి? హై ఇన్ఫ్లేషన్ ఉంటుంది అన్నమాట, అటువంటి సిచ్యువేషన్ లో ఉపయోగిస్తారు హార్డ్ కరెన్సీ అనేది, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ. హార్డ్ కరెన్సీ అనేది ఏంటి? కంట్రీ వైజ్ రిపోర్టింగ్ పర్పస్ సమ్ టైమ్స్ ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత గ్లోబల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఎవరు చెప్తారు? గ్లోబల్ కరెన్సీ ఎవరు చెప్తారా? గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటి? Transaction currency. Transaction currency. The currency that which we given at company code creation, sir. Company code creation lo unta chudandi akkada meeku chudandi. The currency is assigned to company code or internal trading partner. It is company code level annadu. Internal trading partner ante meaning enti evaru cheptaru? Internal trading partner. OX15 కి వెళ్ళండి. గ్రూప్ ఆఫ్ కంపెనీని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. OX15 లో కనిపిస్తుంది చూడండి, /n OX15. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ కదా, OX15 అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ. దానిపైన డబుల్ క్లిక్ చేయండి.
మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ గుర్తులేదా మీకు? సరే ఏదో కంపెనీ ఏపీఏ అని టైప్ అపర్ణ ఇచ్చారా? స్టార్స్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. అపోలోనా? కాదు, అప్పునా? అప్పు కన్స్ట్రక్షన్, అపర్ణ కన్స్ట్రక్షన్స్. వెరీ గుడ్, దానిపై క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. అపర్ణ కన్స్ట్రక్షన్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన ఏముంది? టైటిల్ బార్ మెను, టైటిల్ బార్లో ఏముంది? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అని చూడండి పైన. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీని ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇక్కడ ఏ కరెన్సీ తీసుకున్నాం మనం? INR తీసుకున్నాం. దీన్ని ఏమంటారు? గ్లోబల్ కరెన్సీ. గ్లోబల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ కి సంబంధించిన కరెన్సీ, గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన కరెన్సీ. ది కరెన్సీ ఇస్ అసైన్ టు కంపెనీ ఆర్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇట్ ఈస్ కంపెనీ లెవెల్ అన్నాడు. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసే టైంలో మనం ఏ కరెన్సీ అయితే తీసుకుంటామో దాన్ని ఏమంటారంటే, దాన్ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు, లేదంటే గ్లోబల్ కరెన్సీ అని కూడా చెప్తారు. నెక్స్ట్ ఇంకేమో చూడండి. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఒకటి ఉందో చూడండి. ఏముంది? కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. ది సిస్టమ్ యూజ్డ్ దిస్ కరెన్సీ ఫర్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ పర్పస్ ఈ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కడ క్రియేట్ చేస్తాము? ది కరెన్సీ సెటప్ వెన్ వి క్రియేట్ ది కంట్రోలింగ్ అన్నాడు. కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేస్తాం మనం సిఓ చెప్పుకుంటాం లాస్ట్ లో, కంట్రోలింగ్ కూడా చెప్తాను కొంత. ఆ చెప్పుకునే టైంలో మనకి ఈ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కంట్రోలింగ్ ఏరియా చూద్దాం, వెళ్ళండి, SPROలోకి వెళ్ళండి. SPRO కంట్రోలింగ్ అని చూడండి. కంట్రోలింగ్ జనరల్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. ఇక్కడ మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా ఉందనుకోండి, క్లిక్ చేయండి. మనం క్రియేట్ చేయలేదు కదా, వేరే వాళ్ళ చూద్దాం. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా సెకండ్ వన్ పైన నుండి సెకండ్ వన్.